కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పనులు మనం చేస్తుంటాం. దేవుణ్ణి అడగకుండా కొన్ని ప్లేసులకి వెళ్తుంటాం. దేవుణ్ణి అడగకుండా కొన్ని పనులు చేస్తుంటాం. దేవుణ్ణి అడగకుండా మన ఇష్టానుసారంగా మనము నడుచుకుంటుంటాం. ఎప్పుడు ఆ తప్పు చేయకండి ప్రియులారా. మీరు ఏ పని చేయాలన్నా, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా, లేకపోతే ఏది చేయాలన్నా, మీ ఇంట్లో ఏ కార్యం జరగాలన్నా కూడా దేవుణ్ణి అడిగి చేసే ప్రయత్నం చేయండి. ప్రార్థన పూర్వకంగా చేయండి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనలో కొంతమంది తొందరపడుతుంటారు. ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటే దేవుణ్ణి అడగకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో చెప్పకుండా ఏం చేస్తుంటారంటే తొందరగా ఆ పని జరిగిపోవాలి అన్నట్టుగా తొందరపడిపోయి ఎవరికి చెప్పకుండా ముందు ఏం చేస్తారంటే ముందు పోయి హాల్ బుక్ చేసుకుంటారు. తర్వాత మిగతా వర్క్లన్నీ మాట్లాడుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, పాస్టర్ గారు మేమంతా డేట్ ఫిక్స్ చేసుకున్నాం, కాబట్టి మీరు వచ్చి ఆ రోజు పెళ్లి జరిపించి వెళ్ళాలి, లేకపోతే పలానా కార్యక్రమం జరిపించి వెళ్ళిపోవాలి అని చివరి స్థానం ఇస్తూ ఉంటారు. ఏవండి, ముందు దేవునితో మాట్లాడి మీరేం చేయాలనుకున్నారో ప్రార్థన పూర్వకంగా దేవునితో మాట్లాడి అది ప్రారంభించినప్పుడు అది దైవికమైన దీవెన, దైవికమైన ఆశీర్వాదము మన జీవితంలో తీసుకొస్తుందండి.